నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సో ఈ ఆదివారం వచ్చేసి భాను సప్తమి ఉంది. భాను సప్తమిని పురస్కరించుకొని ఏ విధి విధానాలు ఆచరించాలి అనే విషయం తెలుసుకుందాం. చాలా మటుకు మనకు తెలిసి ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం ఉంది. కొన్ని విధి విధానాలు ఏంటంటే నాన్ వెజ్ తినొద్దని, లేకపోతే నిష్ఠగా ఉండాలని ఇలాంటివి చెప్తున్నారు. అది కాకుండా మార్గశిర మాసంలో భాను సప్తమి అంటే డెఫినెట్ గా అది ప్రత్యేకమే కదా. కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. సో భాను సప్తమి ఏం చెయ్యాలి ఆదివారం రోజున? వాస్తవానికి కూడా సప్తమి తిథి అంటే మనకు సూర్యునికి సంబంధించి కానీ ఆదివారము కూడా సూర్యునికి సంబంధించి అనేటువంటిది. రథ సప్తమి ఏ విధంగానైతే మనకు ఫెస్టివల్ చేసుకుంటామో సూర్యునికి సంబంధించింది, అదేవిధంగా ఈ యొక్క ఆదివారము సప్తమి తిథి మనకు ఉండడం వల్ల ఈరోజు ఒక యోగదాయకము అంటే హెల్త్ రిలేటెడ్ కావచ్చును, లేదా మనీ రిలేటెడ్ కావచ్చును, లేదా సూర్య ఆరాధన చేయడం వల్ల సుమారుగా కూడా మనకు ఒక 100 అభిషేకాలు చేసుకుంటే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో ఈశ్వరునికి, అదేవిధంగా ఒక 10-20 హోమాలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం ఈ యొక్క ఆదివారము సప్తమి తిథి ఉన్నటువంటి సందర్భంలో ఏమైనా దానాలు కావచ్చును. అంటే ఇక్కడ మనకు సంకల్పయుక్తం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది చెప్పుకోవడం. ఇక్కడ ఒక ఆరోగ్యానికి సంబంధించింది అనుకుందాం. వారి జన్మజాతక రీత్యా సూర్యుడు ఏ స్థానంలో ఉన్నాడు, తృతీయ భావంలో ఉన్నాడా, చతుర్థ భావంలో ఉన్నాడా, లగ్నాత్ ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు? మమ జన్మజాతక రీత్యా తృతీయ భావ స్థానే సూర్యగ్రహ అంటే 3వ భావంలో ఉంటే ఏమిటి అంటే సోదరిమణులు కావచ్చును, సమాజం కావచ్చును. 4వ భావంలో ఉంటే ల్యాండ్ రిలేటెడ్ కానీ తల్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. 3వ భావంలో ఉన్నా కూడా ఈ సూర్యుని దశ అంతర్దశలో వచ్చినప్పుడు తల్లికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, హెల్త్ రిలేటెడ్ కావచ్చును ఇట్లా. సో మొత్తం మీద ఏదున్నా జాతక రీత్యా సూర్య భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో తనకు సంబంధించి సంకల్పం చేసుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. మరి మాకు జాతకం లేదు ప్రజెంట్ గా అని అనుకునేటువంటి వారికి కమింగ్ సూన్ లో ఇప్పుడు అంటే సూర్యుడు ఇప్పుడు మనకు ధనస్సులో ఉన్నాడు, రేపటి కాలంలో మకరంలోకి ప్రవేశించబోతున్నాడు. మనకు దానినే మకర సంక్రమణం అంటారు. సో ఈ యొక్క సూర్య భగవానుడు శనైశ్వరుని ఇంటిలోకి వెళ్ళేటువంటి సందర్భంలో ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది అనేటువంటిది కూడా మన యొక్క వీడియోలో చర్చించి రాబోయే చెడు ప్రభావితం నుండి ఈ యొక్క భాను సప్తమికి సంబంధించినటువంటి యొక్క మార్గశీర్ష మాసంలో మనకు వచ్చేటువంటి ఈ ఆదివారం రోజు దీనిని మీరు చేసుకోండి. అయితే ముఖ్యంగా మేషం నుండి ద్వాదశ రాశుల వారిని చూసుకున్నట్టయితే ఇక్కడ మేషరాశి వారికి ఎంతో యోగదాయకము. ఈ యొక్క సూర్యుడు ఆ మకరంలోకి ఎంటర్ అయినటువంటి సందర్భము. సో వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరలా చూసుకుంటే కర్కాటక రాశి వారికి బాగుంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి కొంత గొడవలు కానీ భార్యాభర్తలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కన్యా రాశి వారికి బాగుంటుంది. తులారాశి వారికి కూడా కొంత పర్వాలేదు. తులారాశి వారికి కొంతనే, అటు పిమ్మట ఇటు మనకు వృశ్చికం తర్వాత వృశ్చిక రాశి వారికి కూడా బాగుంటుంది. ధనస్సు రాశి వారికి కూడా బాగుంటుంది. ఇక మకరం వచ్చేసి అదేవిధంగా కుంభము, ఇద్దరికి కూడా కుంభము బాగుండదు, మకరానికి పర్వాలేదు. సో ఎవరి అయితే ఈ రాశులు మీనరాశికి బాగుండదు. ఈ రాశుల వారు ఎవరికైతే బాగుంటుంది బాగుండదు అని చెప్పుకున్నామో ఈ బాగుండని వారు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉదాహరణకు వృషభ రాశి వారికి చూసుకుంటే 9వ భావంలో సూర్య భగవానుడు ఎంటర్ కాబోతున్నాడు. 9వ భావం అంటే ఏమిటి అంటే మనకు పూర్వజన్మ సుకృతము, తండ్రి స్థానము. సో తండ్రితో కొడుకుకు గొడవ జరిగేటువంటి సందర్భం కానీ, ఈ పిత్రార్జితం ఏమైనా ఖర్చు కావచ్చును, లేదా
ఇప్పుడు ఆస్తుల పంపకాలు ఉంటాయి కదా, తండ్రి తరపు ఆస్తి కానీ ఇలాంటి సందర్భాలలో వీరికి వృషభ రాశి వారికి కొంత మైనస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పినవి ఆ సంక్రమణం ముందు నుంచి ఆ నెల అంతా అంటారా, లేకపోతే కనుక ఎన్ని రోజుల వరకు? ఇది మనకు సుమారుగా కూడా రేపు 2025 జనవరి 15 అంటే 14వ తారీఖు నుండి ఉంది. ఉదాహరణకు అంటే ఇప్పుడు మనం ఈ యొక్క వీడియో 20వ తారీఖు చేస్తున్నాం అంటే ఇంకొక 15 రోజుల ముందు చేస్తున్నాం మనం. సో వీరు ఈ భాను సప్తమి రోజు మమ జన్మజాతక రీత్యా భాగ్యస్థాన సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సకల ఆటంక దోష నివారణ సిద్ధ్యర్థం అంటే రాబోయే ఆటంకాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో వీరు, ఎందుకంటే మరలా 2025లో ఈ మొదటి నెలలో భానుసప్తమి ఉందా లేదా అనేటువంటిది మరలా మనం అప్పుడు చూసుకున్నాం. సో ఇప్పుడు ఉంది కనుక వీరు ఈ భానుసప్తమిని వినియోగించుకోండి, వచ్చే అవకాశాన్ని వచ్చేటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. రాబోయే చెడు నుండి, ప్రమాదం నుండి మీరు ముందుగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే 8వ భావం, సో స్టమక్ రిలేటెడ్ కానీ ఆయుష్ స్థానం కానీ ఇలా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మనం చెప్పినటువంటి రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారి జన్మరాశి నుండి అదొక్కసారి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు వీరు ఎక్కడైతే దేవాలయం వీరు ఉండేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళినా లేదా అక్కడ ఏమన్నా ఉన్నా కూడా చెప్తారు వారికి. వీరి రాశి ఏమిటి, ఇప్పుడు ఉదాహరణకు మన వృషభం అని చెప్పాం, వృషభం తర్వాత సింహం అనుకుందాం. సింహం నుండి ఆల్రెడీ సింహం అంటే 1 2 3 4 5 6 6వ భావము బాగుంటుంది ఉందని చెప్పుకున్నాం మనం. ఇక కన్య అంటే 5వ భావం, అంటే ఎవరైనా కన్సీవ్ అయ్యి మిస్ అయ్యే ఛాన్సెస్ కానీ ఈ 1 మంత్లో, లేదా ఈ IVF ట్రీట్మెంట్స్కు వెళ్ళేటువంటి వారికి కొంత అనుకూలంగా ఉండాలి అనేటువంటి పరిస్థితి కావచ్చు. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంతానం ఎక్స్పెక్టేషన్ చేసేటువంటి వారు కానీ కన్సీవ్ అయి ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండి మీరు ఈ నెలలో ఈ భానుసప్తమిని వినియోగించుకోండి, వాళ్ళకి చాలా అదృష్టమని చెప్పాలి. కనుక ఇట్లా మీరు తప్పకుండా ఈరోజు సూర్యునికి సంబంధించి ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు పారాయణం చేసి జపం చేసి రాగి రిలేటెడ్ ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో రాగికి సంబంధించినటువంటివి దానంగా ఇచ్చి, అదేవిధంగా గులాబీ రంగులో ఉండేటువంటి ధోతి, ఇలా గులాబీ రంగులో ఉండేటువంటిది, ఇది ఆరెంజ్ మన అదే ఆరెంజ్ బట్ చెప్తున్నా, గులాబీ రంగులో ఉండేటువంటి ధోతి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన, గోధుమలు దానంగా ఇచ్చిన, అదేవిధంగా మనకు వడ్లు అని చెప్పి దొరుకుతుంది, అదే వడ్లు మనకు బియ్యం వచ్చేటువంటి వడ్లు ఉంటాయి కదా, ఈ వడ్లను కూడా దానంగా ఇవ్వవచ్చును. అయితే సూర్యుడు గులాబీ రంగు అంటే ఎరుపు రంగు అని అంటారు. ఎరుపు అంటే మన కుజుంది అయిపోతుంది, గులాబీ పింక్ పింక్ అంతే. ఇప్పుడు మనము రూబీ ఓకే. కనుక ఇవి వీరు దానంగా ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్లో ఉండేటువంటి తండ్రి పాదాలను కడగండి పిల్లలు. ఈరోజు మీ తండ్రి గారికి సంబంధించి మనకు భానుసప్తమి మధ్యాహ్నం 3:13 దాకా ఉంది. సో ఉదయం మీ నాన్నగారు జాబుకు వెళ్ళే సందర్భం కానీ లేదా మీరు స్కూల్కి వెళ్ళే సందర్భంలో ఏదైనా కావచ్చును, ఆదివారం కనుక రైట్ మీరు అన్నది నేను మర్చిపోయా. సో ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఖచ్చితంగా కూడా తండ్రి పాదాలకు నమస్కారం చేసుకోండి. కుదిరితే మీరు ఎక్కడికో వెళ్ళి అభిషేకాలు చేసుకునే బదులు నాన్నగారిని చక్కగా ఒక ప్లేట్లో కాలు పెట్టమని చెప్పి తన కాళ్ళను కడిగి శుభ్రంగా ఆ నీటిని పైన చల్లుకోవడం వల్ల జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అండ్ సీనియర్ సిటిజన్స్ వారికి ఏదైనా బిస్కెట్స్ కావచ్చును, లైక్ వారు తినే బ్రెడ్ కావచ్చును, ఏదైనా ఫుడ్ రిలేటెడ్ వారికి దానంగా ఇవ్వండి. మొదటిది జాతక రీత్యా నేను చెప్పిన, రెండవది ఇది
100కు 1000 రెట్ల ఫలితం ఇస్తుంది. ఓకే, మాకు ఏవి తెలియదండి, ఎవరు తండ్రి లేరు లేడు, అని అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఇది చేసుకోవచ్చు. మంచి తండ్రి option. లేడు మాకు ఇంకా వేరే ఆప్షన్ ఉంది అనుకుంటే నెక్స్ట్ తండ్రి స్థానంలో మీరు ఎవరినైతే అనుకుంటున్నారో మొహమాటం లేకుండా వారిని పిలిచి వారి పాదాలను కడగండి, సిగ్గేం పడకండి. ఎందుకంటే సూర్యుడు అంటే పెద్ద గ్రహాలలో రారాజు, సో నాన్న ఖచ్చితంగా. చంద్రుడు అంటే తల్లి అండ్ సోదరిమణులు కూడా వస్తుంది. ఇది చాలా మోస్ట్ ఇంటెలిజెంట్ ఇంటర్వ్యూ, ఇది ఎవరైనా అర్థం చేసుకోండి. ఇది కుజుడు సోదరిమణులు. 4వది వచ్చేసి గురువు అంటే మనకు పెద్దలు కావచ్చును, ఇక్కడ మరలా తండ్రి స్థానం వస్తుంది ఖచ్చితంగా కూడా. సూర్యుడు అంటే ఇక్కడ మనకు మరణించినటువంటి వారు కూడా. అండ్ ఇట్లా జాతక రీత్యా పితృదేవతలు అంటే ఇప్పుడు ఇక్కడ చంద్రుడు తల్లికి సంబంధించి అన్న, తల్లిని మనసును బాధ పెట్టిన, తల్లిని తిట్టిన, తల్లికి సంబంధించిన సమానులైనటువంటి వారిని మనం భిన్నంగా చూసినా, వారిని కొంచెం దూషించినట్టు మాట్లాడినా కూడా మీరు చంద్రుడికి సంబంధించి ఎన్ని పూజలు చేసినా దండగానే నేను చెప్పేది. మాతృదోషం అని అంటూ ఉంటారు కదా, ఇలాగే వస్తుంది అనుకుంటా. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రుడు అంటే భార్యను బాధ పెట్టినా కూడా నువ్వు వెళ్ళి శుక్రునికి పూజ చేసుకున్నా కూడా అమ్మవారు ఒప్పుకోదు అక్కడ. ఓకే, విన్నరా? శనేశ్వరుడు అంటే సీనియర్ సిటిజన్స్ కానీ, ఇంట్లో పనిచేసేవారు కానీ, గివ్ రెస్పెక్ట్ వారికి. ఇంట్లో పనిచేసేవారు కానీ, మన వద్ద పనిచేసేవారు కానీ వారు ఎక్స్పెక్టేషన్ చేస్తారు, అయ్యో మా సార్ అని, మా మేడం అని. వారు రూపాయి ఎక్స్పెక్టేషన్ చేస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తే వారు సంతోషపడతారు అక్కడ. కేతువు జంతువులకు సంబంధించి ప్రేమగా ఉన్నట్టయితే మీకు కేతువు యొక్క అనుగ్రహం వస్తుంది. ఇలా జాతకరీత్యా చాలా ఉంటుంది, అది వేరే సబ్జెక్ట్ చేద్దాం. కానీ ఇప్పుడు ఈ ఆదివారము సప్తమి తిథి వచ్చింది కనుక దీనిని మీరు ఈ విధంగా వినియోగించుకొని మంచి ఫలితాన్ని పొందండి. రైట్, అద్భుతంగా అన్ని విధాలా చెప్పారు. అంటే చేసుకోగలిగిన వాళ్ళకి, జాతక రీత్యా తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా ఈజీ పరిష్కారాలే చెప్పారు. అండ్ తల్లి తండ్రి కాబట్టి వాళ్ళ దగ్గర మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎంతో అద్భుతమైన టిప్ అందించారు. ధన్యవాదాలు.